హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసీ 2023కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేశారు కదా, సెకండ్ ఫేజ్. దానికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. సో చాలామందికి ఫస్ట్ ఫేజ్లో అయితే సీట్స్ రాలేదు, వాళ్ళెలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అట్లనే ఫస్ట్ ఫేజ్లో కొంతమందికి వచ్చిన సీట్స్ అనేవి వాళ్ళకి నచ్చలేదు. సెకండ్ ఫేజ్లో ఏమో వేరే యూనివర్సిటీ పెట్టుకుందామని అనుకుంటున్నారు, వాళ్ళెలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అట్లనే వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా అనే దానికి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా నుంచి ఎట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేవి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టుకున్న వాళ్ళు, అట్లనే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకొక 140 మెంబర్స్ వస్తే మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియోతో ఆ 140 మెంబర్స్ రీచ్ అవుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎవరైతే ప్రజెంట్ చూస్తున్నారో పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసుకోండి, ఓకేనా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో డిస్క్రిప్షన్లో నేను ఒక అఫీషియల్ లింక్ అయితే ఇస్తాను. ఏపీపీసీకి సంబంధించి. అక్కడికైతే మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా నేను ఇప్పుడు ఏదైతే పేజ్ ఓపెన్ చేస్తానో దానికైతే రీడైరెక్ట్ అయితే అవుతారు. మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఎలా ఉంటుందనేది. మనకి ఏపీపీసీ దగ్గర ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి మనకి. సర్టిఫికేట్ రీఅప్లోడ్ అంటే ఎవరైతే సర్టిఫికేట్స్ అనేవి ఇంకా వెరిఫై అవ్వలేదో వాళ్ళైతే రీఅప్లోడ్ చేసుకోవాలి. అట్లనే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేయలేదో, వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎవరైతే పెట్టుకోలేదో, సో ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి కదా, సో వీడియో చూసాకైతే ఒకసారి పెట్టుకోండి. సో సెకండ్ ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేద్దాం. యాక్చువల్గా డెస్క్టాప్లో క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అట్లనే లేదంటే ఫోన్లో మీరు డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది ఒక ఆప్షను, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను పోనీ. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకి ఇలా సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇట్లా మీకు ఏపీపీసీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు అక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే టోటల్గా మీకు అయితే కనిపిస్తుంది. మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట, కాలేజ్ లిస్టు. లైక్ పక్కనే కోడ్స్ కూడా ఉంటాయి, PG 1D 101 202 అట్లా కోడ్స్ అయితే ఉంటాయి అనమాట మీ సబ్జెక్ట్ పరంగా. అవన్నీ మీరు చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా కనిపిస్తుంది అనమాట మీరు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేస్తే, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చి అవి నచ్చలేదు బట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో మీకు నచ్చిన యూనివర్సిటీ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ వినండి. ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు, బట్ మీరు వేరే యూనివర్సిటీ ట్రై చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే. సో మీరు ఏదైతే యూనివర్సిటీ అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఏదైతే రెగ్యులర్ పెట్టుకుంటారా, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకుంటారా, సెల్ఫ్ సపోర్టింగ్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు సెకండ్ ఇప్పుడు పెట్టి వెబ్ ఆప్షన్స్లో కూడా వేరే మీకు నచ్చిన యూనివర్సిటీ పెట్టుకుంటే మాత్రం ఒకవేళ అదే యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో మీకు ఏదైతే యూనివర్సిటీ ఇష్టం ఉందో మీ వచ్చే ర్యాంక్ ఆ యూనివర్సిటీ వస్తుందో రాలేదనేది మన ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసి అప్పుడైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. దానివల్ల మీకు ఏంటంటే సో ఒకవేళ ఆ యూనివర్సిటీలో మీకు రాకపోయినా సరే ప్రజెంట్ ఉన్న యూనివర్సిటీస్లో మీకు అయితే సీట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. బట్ అలా కాకుండా మీరు అన్ని యూనివర్సిటీస్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఒకవేళ మీకు నచ్చిన యూనివర్సిటీలో నచ్చిన కాలేజీలో సీట్ వచ్చినట్లయితే మళ్ళీ ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి, లేదంటే సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొచ్చి అక్కడైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవంతా ప్రాసెస్ వద్దు అనుకుంటే మాత్రం ఇలా చేయండి, లేదు పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం, ఓకేనా. ఇది ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ పెడదాం అనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళ కోసం. అట్లనే సెకండ్ కౌన్సిలింగ్లో ఎవరైతే కొత్తగా పెడదాం అనుకుంటున్నారో వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే పెట్టండి ప్రతి యూనివర్సిటీ కూడా. అట్లనే దాని తర్వాత మీకు ఓకే అనుకుంటే మాత్రమే సెల్ఫ్ సపోర్టింగ్ అయితే పెట్టండి. అదనమాట మన ఏపీపీసీ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం. మీకు ఇంకా ఏమైనా దీనిపైన డౌట్స్ ఉన్నట్లయితే కింద మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా మీ మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, వీలైతే కామెంట్ సెక్షన్లో కూడా నేను వచ్చి అయితే రిప్లై ఇస్తాను. సో ఈరోజు మొత్తం అవైలబుల్ ఉంటాను మీకు. సో ఎప్పుడైనా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీ వెబ్ ఆప్షన్స్ సంబంధించి. నేనైతే ఆర్డర్ అయితే చెప్తాను, మీరు మాత్రం నాకు లిస్ట్ పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరైతే మీ ర్యాంక్ పెట్టండి, మీ కేటగిరీ పెట్టండి. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఏవైతే చూపిస్తున్నాయో ఆ లిస్ట్ నాకు పెట్టండి స్క్రీన్ షాట్ తీసి. అప్పుడే నేనైతే క్లారిటీగా అయితే చెప్పగలను. లేదంటే ఒక లిస్ట్ రాసుకోండి, లైక్ ఒక పేపర్ పైన ఒక లిస్ట్ రాసుకోండి, ఇలా ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇట్లా, దాన్ని బట్టి కూడా నేనైతే చెప్పగలుగుతాను,
ఓకేనా. సో ఇదన్నమాట టోటల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.